హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? క్లైమేట్ కూల్గా ఉంది కదని మా వారికి అయితే ఫోన్ చేసేసి వెజిటేబుల్ పులావ్ చేసేస్తానండి. క్యారెట్, బంగాళదుంప, బీన్స్ అయితే తీసుకురండి అన్నానండి. ఇంకా తీసుకొచ్చేసాను అనమాట. ఏంటి కొంచెం కొంచెమే తీసుకొచ్చారు బంగాళదుంప, క్యారెట్ అని అడిగితే ఏంటి కొనేటట్లు ఉన్నాయి ఆ రేట్లు, ఎంత రేట్లు ఉన్నాయి అని అనుకున్నారండి. మా సత్తెనపల్లిలో రేట్లు వచ్చేసరికి అండి అన్నీ 100 రూపాయలు, 80 రూపాయలు, ఇంక 100 పైనేనండి. మీ ఊర్లో కూడా ఇంతే ఉన్నాయి ఆ రేట్లు వచ్చేసరికి. సరే ఇంకా తీసుకొచ్చేటప్పుడు చూడండి, మా వారేం చెక్ చేసుకోరు, వాళ్ళు ఇచ్చినవి తీసుకొస్తారు. వాళ్ళేమో మంచిగా ఇవ్వరు. ఇంకేమనాలండి, నేనేం వెళ్ళడానికి కుదరలేదు. చూసుకొని చెక్ చేసుకొని ఇవ్వాలి కదా. ఫైనల్ లింక్ నేనైతే కట్ చేసేసుకొని వెజ్ పులావ్కి రెడీ చేసేసుకున్నానండి. బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటో, బీన్స్ అయితే క్లీన్ చేసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బిర్యానీకి సంబంధించిన దినుసులు ఉంటాయి కదా, ఇవి కొంచెం వేసేసుకొని వాటిలో మిరియాలు కూడా వేసేస్తానండి. మిరియాలు వేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇంకా ఈ మిరియాలు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఏంటంటే స్పైసీగా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా అందుకోసమని ఇంకా ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ దినుసులు తీసుకొని కొంచెం వేయించేసుకోవాలండి. ఇప్పుడు వేస్తారా అంటారా? నేనైతే కొంచెం వేస్తానండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా నెక్స్ట్ 4 జీడిపప్పులు వేసానండి. మళ్ళీ ఎక్కువ వేసాను అనుకో ఇంకా అయిపోతాయి ఇక, అందుకోసం అనమాట. ఇంకా కొంచెం అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అప్పటికప్పుడే దంచుకున్నాం అనుకో మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మనకి ఏ కర్రీ అయినా ఏ రైస్ అయినా కానీ మీరు అప్పుడే ఇంకా ఇట్లా దంచేసుకుంటారా లేదా స్టోర్ చేసేసుకుంటారా? ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసేసానండి. ఇంకా సాల్ట్ వేసేసా. ఇంకా నెక్స్ట్ మనం ముందే కట్ చేసేసి పెట్టేసుకున్నాం కదా ఈ ముక్కలన్నీ. ఇంకా ఉల్లిపాయ అది వేసేసుకొని వేయించుకున్నాక మిగతా ముక్కలు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. వెజ్ పులావ్ మీకు ఇష్టమైన, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇది అమ్మ బాగా చేసిద్దండి. అమ్మ అయితే అసలు వెజ్ పులావ్ ఇంకా ఏదైనా సండే వస్తే చాలు ఇంకా అమ్మ వెజ్ పులావ్ అయితే చాలా అంటే చాలా బాగా చేసిద్ది అనమాట. నాకు అసలు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట వెజ్ పులావ్ అంటే చాలా ఇష్టం. పిల్లలకు కూడా ఇంకా నాకు అదే అలవాటు అయిపోయి మా పిల్లలకు కూడా బాగా ఇష్టం అనమాట. ఇంకా అన్ని ముక్కలు అయితే వేసేసి మిక్స్ చేసేసి కొంచెంసేపు మూత పెట్టేసేస్తే అవే మగ్గుతాయండి. ఇంకా రైస్ అయితే నేను ముందే కడిగేసేసి పెట్టేసుకొని మళ్ళీ వాటర్ పెట్టేసుకున్నానండి. మామూలు రైస్ ఏనమాట, బిర్యానీ రైస్ అయితే ఏం కాదనమాట. ఇంకా మామూలు రైస్తో కూడా చేస్తారా అంటారు. అమ్మ అయితే ఎక్కువ మామూలు రైస్తోనే చేస్తుందండి వెజిటేబుల్ పులావు. ఇంకా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వేరే కర్రీ కూడా ఏమీ చేయించుకున్నా కూడా నేనైతే ఒట్టి ఇలానే ఇంకా తినేసేస్తా. రైస్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇదే మా పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. మగ్గిపోయాక రైస్ అయితే ముందే కడిగి నానబెట్టేసుకున్నా కదా, ఆ రైస్ అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటానండి కొంచెంసేపు. ఇంకా అయితే డైరెక్ట్గా వాటర్ అది పోసేయకుండా ఇంకా బియ్యం వేసేసి కొంచెం జస్ట్ అలా వేయించేస్తానమాట. ఇంకా అలా వేయించేసాక ఇవన్నీ మనకి పట్టేస్తాయి కదా ముక్కలు. ఇంకా కొంచెం అయితే రాక్ సాల్ట్ వేసేస్తానండి, అది కూడా వేసాయి. ఎందుకంటే మనం రైస్ వేసుకున్నాక రైస్కి వేసుకున్నాక మరి రైస్కి తగ్గట్టు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి కదా. ఇంకా వీటికి తగిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మామూలు బియ్యమే కాబట్టి గ్లాసున్నరకి నేనైతే బియ్యం 1 గ్లాసున్నర పోసేసానండి. ఇంకా ముందే నానబెట్టేసా కాబట్టి 3 గ్లాసులే పోసే బాస్మతి రైస్ లెక్క. ఇంకా నానబెట్టలేదు అనుకోండి, మీరు గ్లాసుకు 2 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకోండి. అబ్బా చూస్తుంటేనే చాలా బాగుంది కదా. మీకు ఇష్టమైన వెజిటేబుల్ రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదండి. మళ్ళీ ఎక్కువ వాటర్ అనుకో బాగా మెత్తగా అయిపోద్ది రైసు. అందుకని నేను బాస్మతి రైస్ లెక్కే ఒకటే పోసేసాను. ఇంకేంటంటే చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా. అసలు ఇంక కర్రీ కూడా అవసరం లేదండి, ఒట్టి రైస్ తినేసేయచ్చు, లేకపోతే ఇంకా రైతా చేసుకున్న రైతాతో అయినా తినేసేయచ్చు అనమాట. మీకు మన వీడియోస్ నచ్చుతానే ఉంటాయిలేండి. నచ్చకపోతే ఎలా చూస్తారులే కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇలాంటి మంచి వీడియోస్ చూడాలంటే మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఈ పులావ్ మీకే పంపించేస్తా. కొంచెం అంటే 1 స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే మంచి టేస్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఈ నెయ్యి ఇంట్లో కాచిన నెయ్యేనండి, బయటదైతే ఏం కాదు. నేనే వెన్న తీసి మళ్ళీ కాచి నెయ్యి తయారు చేసేసుకుంటాను అనమాట. ఇంకా చూడండి ఇలా మరుగుతూ ఉంది కదా, ఇంకా కొంచెంసేపట్లో అయితే రెడీ అయిపోద్ది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఖచ్చితంగా మీకు పులావ్ అయితే పంపించేసేస్తానండి గ్యారంటీగా. అందుకే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా మళ్ళీ చూస్తున్నా. ఇంకా చూడండి అండి, ఒక 80% అయితే కుక్ అయిపోయిందనమాట. కుక్ అయ్యాక మనం ఏం చేయాలంటే ఇంకా మంట అయితే తగ్గించేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఉంచేసుకున్నాం అనుకోండి, త్వరగా కుక్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఎక్కువ మంట అయితే ఉంచుకోకూడదు. 80% కుక్ అయ్యాక అసలు చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా రైస్ అయితే. మటుకి నిజంగా చూస్తున్నామేమో కానీ తినడం అయితే ఒట్టిగా తినేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే. ఇంకా కొంచెం ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం, ఎందుకంటే ఎక్కువ కొత్తిమీర వేయట్లేదు ఈరోజు వచ్చేసరికి. ఇంక ఇవన్నీ యాడ్ చేసాం కదా మళ్ళీ, అందుకోసమని కొంచెం లైట్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. మీకు వెజిటేబుల్ పులావ్ ఇష్టమా లేదా ఒక కామెంట్ అయితే చేసేయండి అబ్బా. కొంతమంది అయితే పలావ్ అంటారండి, కొంతమంది అయితే పులావ్ అంటారనమాట. అది మన ఇష్టం, మనం ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రకంగా అయితే పిలుచుకుంటారు కదా. ఇంకా ఫైనల్గా అయితే మన వెజిటేబుల్ పులావ్ రైస్ అయితే అదిరిపోయిందనమాట. అసలు చూస్తుంటే క్యారెట్, బీన్స్, బంగాళదుంప ముక్కలు, నాకు దీంట్లో మెయిన్ వచ్చేసరికి బంగాళదుంప ముక్కలు అంటే చాలా ఇష్టం అండి. అసలు చాలా బాగుంటాయి, అందుకే బంగాళదుంప ముక్కలు కూడా నేను ఎక్కువ అయితే వేసేస్తానమాట. ఫైనల్గా చూడండి ఇంక వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. అబ్బా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రేపు సండే నాన్ వెజ్ తిన్న వాళ్ళందరూ వెజ్
చేసేసుకోండి. నాన్ వెజ్ తినేవాళ్ళైనా చేసేసుకోవచ్చు అనమాట. అసలు మరి రేపు సండే ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు, అందుకోసమేనండి మీకోసమే పెట్టా. ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు ఇది చేసేసుకున్నారనుకో, ఇంకా ఒక రైతా చేసేసుకున్నారనుకో, చాలా అంటే చాలా బాగా ఈజీగా త్వరగా పని అయిపోద్ది, టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది కదా. వీడియో నచ్చితే లైక్, బాయ్.